డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ సందర్శించారు. జిల్లాలో త్వరలో దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని డీఐజీ అశోక్ కుమార్ తెలిపారు. దిశ కేసుల పర్యవేక్షణకు డీఎస్పీ స్థాయి అధికారి నియమిస్తామని అన్నారు. వెస్ట్ గోదావరి జిల్లా కూడా వెళ్ళొచ్చాను. ఈరోజు కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శాంతి భద్రత గురించి రివ్యూ చేయడానికి వచ్చాను. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా మన ఏప్రిల్ 14 సందర్భంగా కూడా కొన్ని గ్రామాల్లో కొన్ని చోట్ల చిన్న చిన్న ర్యాలీస్ సందర్భంగా అక్కడ ఇక్కడ కొద్దిగా చిన్న చిన్న ఘర్షణలు తలెత్తాయి. రేంజ్లో అన్ని జిల్లాలో కూడా ఎస్పీలను ఆదేశించడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా పీస్ కమిటీస్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలతోటి, తర్వాత లోకల్ ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, తర్వాత అవసరమైతే ఆర్డీఓ గారితో కలిసి ఇక్కడ గ్రామ పెద్దలతోటి, లోకల్ పోలీస్ ఆఫీసర్తో కలిసి పీస్ కమిటీస్ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు ఆ పీస్ కమిటీస్ తోటి మీటింగ్ జరిపి ముఖ్యంగా యువతని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ క్రిమినల్ కేసుల్లో వాటిలో ఎదుర్కొంటే వారి భవిష్యత్తు ఏమవుతుంది అనేది కూడా వారితోటి పూర్తిగా చర్చించాలి. అంతేకాకుండా ఏ కార్యక్రమం అయినా ఆ గ్రామాల్లో ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కూడా ముందే ఆ పీస్ కమిటీ తోటి, గ్రామ పెద్దలతోటి సంప్రదించి ముందుగానే వాళ్ళతో లైజన్ ఏర్పాటు చేసుకొని ఆ కార్యక్రమాలన్నీ అంత కలిసిమెలిసి చేసుకుంటూ ఎటువంటి శాంతి భద్రతల పరిస్థితి రాకుండా చూసుకోవాలని కూడా వారికి అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత రేంజ్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా గురించి కూడా రెగ్యులర్గా రివ్యూ చేస్తున్నాను. గత 5-6 సంవత్సరాలుగా ఎవరెవరు గంజాయిలు ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారు, లోకల్గా ఎవరు అమ్ముతున్నారు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వారికి ఎక్కడి నుంచి వస్తూ ఉంది గంజాయి, ఎక్కడి నుంచి వస్తూ ఉంది, వేరే రాష్ట్రాల ముద్దాయిలు కూడా వచ్చి ఇక్కడ ఎవరన్నా వచ్చి గంజాయి తీసుకుంటుంటే ఆ ముద్దాయి డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేసి ఆ రాష్ట్ర పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తున్నాం. మా స్టేట్ హెడ్ క్వార్టర్స్ ద్వారా వేరే రాష్ట్ర పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాం. సో ముఖ్యంగా ఇప్పుడు లోకల్గా ఎవరు అమ్ముతున్నారు గంజాయి, ఇక్కడ లోకల్గా విక్రయాలు సాగించే వ్యక్తులు ఎవరు, వాళ్ళు అదే పనిగా చేస్తున్నారా అనేది ఐడెంటిఫై చేసి వారి మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. అయితే లోకల్గా ఎవరన్నా స్టూడెంట్స్ కానీ ఇటువంటి గంజాయి బారిన పడితే వారి తల్లిదండ్రులతోటి, కాలేజీ వాళ్ళతోటి వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ఈ విధంగా గంజాయి అక్రమ రవాణా మీద టోటల్గా ఎటువంటి పరిస్థితుల్లో కూడా సీరియస్గా యాక్షన్ తీసుకుని రేంజ్ పరిధిలో ఎక్కడ కూడా ఈ గంజాయి లేకుండా చూడాలనేది మా ఉద్దేశం. తర్వాత మా కోనసీమలో ఇప్పుడు గంజాయి అనేది లేదండి. ఇప్పుడు స్వల్ప